ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాన్ వెజ్తో పచ్చడి చేద్దామనేసి. ఈ రోజు కుదిరిందనమాట. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తా ఏంటనేది కూడా నాకు కూడా తెలియదు. రొయ్యలను అయితే శుభ్రంగా కడిగి అందులో పసుపు ఉప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలిపేసి పక్కన పెట్టాను. చేసుకుని కలయ పెట్టుకుని అందులో ఒక మసాలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే లవంగ మొగ్గ, ఇలాచీలు వేసి దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రొయ్యలను తీసుకుని అదే కళాయిలో ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని సిమ్ లో పెట్టేసుకుని రొయ్యలు వేసేసుకున్నాను. రొయ్యల్లో వాటర్ ఎక్కువగా ఉంటది కదా, వాటర్ అంతా బాగా ఇనుగుపోయేలాగైతే బాగా ఉడికిచ్చేసుకోవాలి. 20 minutes అయితే పట్టిందండి. ఈ రొయ్యలకి అయితే వాటర్ అంతా బాగా ఇనుగుపోయింది కదా. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత వేరే కళాయి తీసుకుని అందులో అయితే వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను అనమాట. అన్నాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, అందుకే కప్ అయితే వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిపోయినాక ఇంకా బాయిల్ చేసుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎలాంటను హై ఫ్లేమ్ కాకుండా సిమ్ లో పెట్టేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేంత వరకు అయితే నేను దోరగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాయి కొంచెం పక్కగా లాగేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారము, పసుపు, ఉప్పు వేసేసి బాగా కలుపుకొని 5 minutes పాటు అట్లాగా ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత రెడీ చేసుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేశాను. ఇంకా వెంటనే ఇక స్టవ్ ఆన్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది బాగా చల్లారినాక సైజులో ఉన్న 2 నిమ్మకాయలను అయితే ఇంకా రసం అయితే పిండేసానండి. ఇంకంతేనండి, పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది 2 రోజుల తర్వాత తింటే ఇంకా పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. 2-3 days తర్వాత తింటే టేస్టే వేరప్ప. ఫైనల్ గా అయితే పచ్చడి అయితే రెడీ చేశానండి. నాకే నోరు ఊరిపోయేలాగుంది. సో ఫైనల్ గా ఫస్ట్ టైం చేసినా సరే కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది అనమాట. ఇంకా 2 days తర్వాత తింటే ఇంకెట్లా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు చెప్తాను కుదిరితే, లేకపోతే లేదనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.